నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మన ఇవాల్టి కొటేషన్ వచ్చేసి, ఇఫ్ వీఆర్ నాట్ ఫ్రీ నో వన్ విల్ రెస్పెక్ట్ అస్. ఈ కొటేషన్ అబ్దుల్ కలాం గారి ద్వారా రాబడ్డం జరిగింది. దీని మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఫ్రీ అంటే ఇక్కడ వి అంటే దేశం, ఫ్రీ అంటే మనకై మనం సెల్ఫ్ డిపెండ్ అవ్వాలి. అంటే మన దేశంలో మనకంటూ టెక్నాలజీ లేకుండా ఎప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యామనుకోండి, ఏమవుతుంది? సో ఎప్పుడు ఆ డిపెండెన్సీ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా అప్పుడు ఎవరు మనకి రెస్పెక్ట్ ఇవ్వరు. అలా కాకుండా మనం స్వతహాగా మన టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కొటేషన్ అనేది చెప్పడం జరిగింది. సరే, ఆర్టికల్స్లోకి వెళ్ళే ముందు కొంతమంది స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ అడుగున్నారు. అవేంటో చూసి ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నోట్స్ ఎలాగా అని మీరు గమనిస్తే వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఉంటుంది, గూగుల్ డ్రైవ్ లింక్. ఆ లింక్లో మీకు నోట్స్ అనేది ఉంటుంది, పీడిఎఫ్ నోట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు నోట్స్ దాంట్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. రెండవది, కొంతమంది కొన్ని ఎక్స్ప్లెయిన్, అనలైజ్ ఇలాంటి కీవర్డ్స్కి, ఇంపార్టెంట్ కీవర్డ్స్కి ఎలా రాయాలో తెలియట్లేదు, వీడియో చేయండి అన్నారు. ఆ వీడియో ఆల్రెడీ మనకి సివిల్స్ ప్రెప్ అనేటటువంటి మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. గైడెన్స్ వీడియోస్ అని ఉంటుంది, దాంట్లో మీరు చూసుకోవచ్చు. మూడోది, కరెంట్ అఫైర్స్కి నోట్స్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. మన లా ఎక్స్ ఛానల్లో మనకి గైడెన్స్ వీడియోస్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్కి వెళ్తే మీకు కరెంట్ అఫైర్స్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి అన్నది తెలుస్తుంది. నాలుగోది, ఎన్సీఆర్టీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటున్నారు. ఈ ఎన్సీఆర్టీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద కూడా మనం ఆల్రెడీ సివిల్స్ ప్రెప్ అన్నది మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటటువంటి వీడియోస్కి ఛానల్ అనమాట, సివిల్స్ ప్రెప్లో ఉంది. సో మీరు ఇవన్నీ రెఫర్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు, కంటెంట్ రిలేటెడ్ డౌట్స్. నేను ఆర్టికల్స్లో చెప్తాను వీలైతే అండి. ఇంకొకటి, నిన్న WHO గురించి చెప్తూ లీగ్ ఆఫ్ నేషన్స్ అన్నది World War II అన్నాను, అది World War I అండి. కొన్నిసార్లు అక్కడ రాసున్న దానికి నేను చెప్పేదానికి తేడా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 1918 అని రాసింది అనుకోండి, నేను మాట్లాడేటప్పుడు ఆ ఫ్లోలో 1980 అన్నాను అనుకోండి, మీరు రాసిన దాన్ని కరెక్ట్గా తీసుకోండి, లేదా మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి డౌట్స్ ఉంటే, సరేనా? సరే, మరి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD అన్నది ఏం చెప్పారు? IMD అన్నది మాన్సూన్కి సంబంధించి నార్మల్ మాన్సూన్ ఉంటుంది అన్నారు. మరి IMDని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దానికి సంబంధించిన విషయాల మీద మనం క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని IMD అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందకే వస్తుంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1895లో కాదు, 1875లో. సో అందువల్ల ఇది తప్పైంది. రెండోది, IMD అన్నది నార్మల్ మాన్సూన్ ఉంటుంది అని ప్రెడిక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ స్టేజ్ ఫోర్కాస్ట్లో, ఏప్రిల్లో ఇచ్చే దాంట్లో. అవునా? అవును. సో రెండోది మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చి B2 ఓన్లీ. రెండో క్వశ్చన్ చూడండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాము, ఏది కరెక్టో చెప్పంటున్నారు. 75% ఆఫ్ టోటల్ పాపులేషన్ అంటున్నారు. అవునా? 75% రూరల్లో, 50% అర్బన్లో, ఓవరాల్గా వచ్చేటప్పటికి 67% పాపులేషన్ని ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేయాలి అని ఉంది. సో ఇది తప్పు స్టేట్మెంట్. రెండోది, ఇది సోషో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్, దీన్ని బేస్ చేసుకొని బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసుకుంటుంది. సోషో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఎప్పుడు చేపట్టాం? 2011లో. అవునా? బెనిఫిషరీస్ దీన్ని బట్టేనా? అవును. సో ఒకటో తప్పు, రెండోది మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ B2 ఓన్లీ. సరే, మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోయేవి ఈ 13 ఆర్టికల్స్. కొన్నిసార్లు ఎకానమీలో తక్కువ ఆర్టికల్స్ ఉంటున్నాయండి. ఇప్పుడు అన్నీ COVID-19కి సంబంధించి కదా, ఎకానమీలో మనకి అనాలిసిస్ చేసేలాంటి ఆర్టికల్స్ తక్కువ ఉంటున్నాయి కాబట్టి మనం ఎక్కువ తీసుకోవట్లేదు. అవసరమైనప్పుడు మనం ఎకానమీ ఆర్టికల్స్ తీసుకుంటూనే ఉన్నాము. మరి వాళ్ళ ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దామా? ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రెష్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, ఫెటాలిటీ రేట్ అన్నది 3.3%, 100 మందిలో 3 చనిపోతున్నారు అన్నట్టుగా మన డేటా అనేది చెప్తుందన్నమాట. ఈ కంటెక్స్లో మనం దీన్ని దేని కింద చదువుకుందాం? సోషల్ జస్టిస్ కింద చదువుకుందాము. సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద. ఇక్కడ మనం చూస్తే
దీన్ని కోవిడ్-19 అనేటటువంటి ఇష్యూ కింద టెస్టింగ్ ఎంతవరకు చేస్తున్నాం ఇండియాలో అన్నటువంటి ఆ డైమెన్షన్ కింద చదువుకుంటాము. ఫెటాలిటీ రేట్ అనేది ఎలా ఉంది అన్నది. దీంట్లోంచి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఏ విధంగా ICMR గైడ్లైన్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి కోవిడ్-19 టెస్టింగ్కి సంబంధించి ఏ విధంగా ICMR గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది అది మనం చూద్దాం. ఇక్కడ డేటాని గమనించండి. హెల్త్ మినిస్ట్రీ ప్రకారం ఇప్పటి వరకు వైరస్ కేసులు నమోదైన వాళ్ళలో 3.3% ఫ్యాటాలిటీ రేట్ గాను 12% రికవర్డ్ రేట్ గాను ఉంది అని చెప్తున్నారు. మరి ICMR ఏం చెప్పింది? లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశాం కదా, మరి దీనికి సంబంధించి టెస్టింగ్ అనేది ర్యాపిడ్గా చేయాలి అన్న కంటెక్స్లో దీన్ని ఇవ్వడం జరిగింది. ఈ ర్యాపిడ్ టెస్టింగ్కి సంబంధించి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అనేవి ఉండాలి. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్లో యాంటీబాడీస్ని టెస్ట్ చేస్తారనమాట. అంటే ఈ పర్టికులర్ దీనికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ అనేవి ఉన్నాయా లేదా అన్నది టెస్ట్ చేస్తారు. ఈ యాంటీబాడీస్ని టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఆ వైరస్కి సంబంధించిన యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. సో దాన్ని అట్లీస్ట్ మనకి స్క్రీనింగ్ అయినా దీన్ని ఉపయోగించవచ్చు. దీన్ని ర్యాపిడ్గా అంటే 1 అవర్ 1.5 అవర్లోనే మనకి దీని రిజల్ట్ తెలుస్తుంది అనమాట. సో దీన్ని ప్రిలిమినరీ టెస్ట్గా ఉపయోగించవచ్చు. ఇలాంటి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అన్నవి పెట్టాలి అన్నట్టుగా ICMR గైడ్లైన్స్ చెప్పడం జరిగింది. ఓవరాల్ కేసులు అనేవి 10,000 దాటాయి కాబట్టి ఫాస్ట్గా ఇంకా టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎమర్జెన్సీ కేర్ కోసం ఉండాల్సినటువంటి ICU బెడ్స్ ఏవైతే ఉంటాయో ఆ ICU బెడ్స్ అనేవి అయిపోయినాయి. సో దీనివల్ల పేషెంట్స్ అనేవాళ్ళు సఫర్ అవుతున్నారు. ఉన్నటువంటి కెపాసిటీ ఆల్రెడీ ఆక్యుపై చేయబడింది, ఎక్స్ట్రా కెపాసిటీ లేదు అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోను ఈ కోవిడ్-19 గురించి చదువుకోవాలి కదా, దాని గురించి సోషల్ జస్టిస్ కిందను చదువుకుంటాము. ఇక్కడ చెప్తున్నటువంటి డైమెన్షన్ ఏంటి, ముంబైలో ICU బెడ్స్ అనేవి అయిపోయినాయి అంటున్నారు. దీన్ని కోవిడ్-19 టైంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అన్న కంటెక్స్లో చదువుకుందాము. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఆ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పనిచేస్తుంది, ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి దీని నుంచి, మరి ఏ విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేసుకోవాలి, షార్ట్ టర్మ్లో మరి దీన్ని చేసుకోగలమా. ఇప్పుడు పెద్ద సిటీస్ ఇప్పుడు ముంబైలో ఎక్కువ కేసులు రిపోర్ట్ అయ్యాయి, ఢిల్లీలో ఎక్కువ కేసులు రిపోర్ట్ అయ్యాయి. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంత షార్ట్ టైంలో సెటప్ చేసుకోగలమా, అది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఏం చెప్తున్నారు మరి ఈ ఆర్టికల్లో, ఇదిగో ముంబై, ఢిల్లీ వీటిలో ఎక్కువ కేసులు ఉన్నాయి. ఎక్కడా కూడా ICU ఫెసిలిటీస్ అవైలబుల్గా లేకపోవడంతో చాలామంది పేషెంట్స్ సఫర్ అవుతున్నారు, కొంతమంది చనిపోయారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకి ముంబై, ఢిల్లీ ఈ సిటీస్ ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ని తీసుకుంటాయని మనకు తెలుసండి. ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు అని. సో ముందుగానే గవర్నమెంట్ అన్నది ప్రిపేర్డ్గా ఉండాలి. అవునా, ముందుగానే గవర్నమెంట్ వీటికి ప్రిపేర్డ్గా ఉండాలి. అట్లీస్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ చూడండి. న్యూయార్క్ సిటీ వీటిలో ఎంతమంది చనిపోతున్నారు ఎక్కువగా. సో ఎక్కువ ఇంటర్నేషనల్ క్రౌడ్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి సో ముందుగా మనం మెజర్స్ తీసుకోవాలి. ఇప్పటికైనా ఎక్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేసుకోవాలి. కేసులు పెరుగుతూ ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేసుకోవాలి. ముంబైలో ఇంకా ధారావి అనే ప్లేస్ విన్నారా, స్లమ్ ఏరియా. సో అక్కడ కేసులు అనేది నమోదవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి. మరి ఆ కంటెక్స్లో చాలా ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఒకటే చోట ఉంటారనమాట. మరి ఆ పాపులేషన్ డెన్సిటీకి తగ్గట్టుగా మనం ఆ పర్టికులర్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దాన్ని సెటప్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూడండి. ఇండోర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో చాలా కేసులు నమోదవుతున్నాయి. దాంతో ప్రతి ఒక్కరిని అందరు రెసిడెంట్స్ని స్క్రీన్ చేయాలి అన్నట్టుగా గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఫ్యాటాలిటీ రేట్స్ అనేవి చాలా హైయెస్ట్గా ఉన్నాయన్నమాట. సో ఈ కంటెక్స్లో ప్రతి ఒక్కరిని చెక్ చేయండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని మనం సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద చదువుకుంటాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19 యొక్క రీజనల్ స్ప్రెడ్ ఏంటి, ఏ రీజన్కి ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అన్నది మనం చదువుకుందాము. ఈ రీజనల్ స్ప్రెడ్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏముంది, మరి
ఏమేమి నేర్చుకుంటాం లెర్నింగ్ ఆబ్జెక్టివ్లో, ఈ పర్టికులర్ ఏరియాలో మనకు తెలీదు ఎందుకు స్పెసిఫిక్గా ఫ్యాటాలిటీ రేట్స్ ఇక్కడే ఎందుకు ఎక్కువ ఉన్నాయి అన్న ఫ్యాక్టర్ అయితే మనకు తెలీదు. కానీ ఫ్యాటాలిటీ రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అన్నది మాత్రమే మనం చూస్తున్నాం. సో ఎక్కువగా ఉంది, సో అది అందరికీ స్ప్రెడ్ అవ్వకముందే ముందుగా కనుక్కోవాలి. అందుకోసం ప్రతి ఒక్క రెసిడెంట్ని, అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేయాలి. స్క్రీనింగ్ అంటే టెస్టింగ్ అనేది చెయ్యాలి. ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేసినప్పుడు అక్కడ మనకి అర్థమవుతుంది ఎంత కేసులు ఉన్నాయి ఏంటి అని ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. మెడికల్ పర్సనల్ ఎవరైతే అక్కడ వైద్య సహాయం అందిస్తున్నారో వాళ్ళలో కూడా చాలామంది కోవిడ్-19 రావడం జరిగింది ఈ పర్టికులర్ సిటీలో. మరి అందువల్ల స్క్రీనింగ్ అనేది చెయ్యాలి అన్నట్టుగా గవర్నమెంట్ డిసైడ్ అయిందనమాట. ఇది చిన్న సిటీనే ముంబై ఢిల్లీతో పోలిస్తే, కానీ ముంబై ఢిల్లీలాగా లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఇక్కడ స్ప్రెడ్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ గమనిస్తున్నారా, హెల్త్ వర్కర్స్ మీద అటాక్ చేశారు. సో దానికి అపాలజైజ్ చేస్తున్నారు అక్కడున్న రెసిడెంట్స్ అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జూమ్ అనేటటువంటి ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటిది. సో దీన్ని మనం దేని కింద చదువుకుంటాము, ఇంటర్నల్ సెక్యూరిటీ కింద, సైబర్ సెక్యూరిటీ అనేటటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, జూమ్ అనేటటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది సేఫ్గా లేదు. సో గవర్నమెంట్ అఫీషియల్స్ దీన్ని వాడద్దు అని చెప్తున్నారు. అసలు ఎందుకు ఇప్పుడు ఇది న్యూస్లో వచ్చిందంటారు, కోవిడ్-19 కారణంగా సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేయాలి అని చెప్పారు. మరి ఈ సోషల్ డిస్టాన్సింగ్ ఎలా మెయింటైన్ చేయాలి? అప్పుడు ఇదిగో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఈ అప్లికేషన్ ద్వారా మీరు మాట్లాడుకోవచ్చు, ఏదైనా బిజినెస్ కాన్ఫరెన్సెస్ కానీ ఇది అని చెప్పారు. కానీ ఇది ఎంతవరకు సేఫ్? ఈ ప్లాట్ఫామ్ ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని యొక్క సెక్యూరిటీ తక్కువగా ఉంది అని చెప్తున్నారు. అంటే సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది చెప్పడం జరిగింది. మరి చూద్దాం అసలు ఈ జూమ్ అనేటటువంటి ప్లాట్ఫామ్ అనేది ఏ దేశంకి సంబంధించింది, అంటే ఏ దేశంలో ఉన్నటువంటి కంపెనీకి సంబంధించింది? యుఎస్ బేస్డ్ జూమ్ వీడియో కమ్యూనికేషన్ అన్నమాట. దీనికి మెజారిటీ ఆఫ్ ది డేటా అనేది ప్లస్ దానికి రూట్ అయ్యేటటువంటి డేటా మొత్తం చైనా నుంచి వెళ్తుంది. ఓవరాల్గా అయితే దీంట్లో ప్రైవసీ ఫీచర్స్ కానీ ఇవి తక్కువగా ఉన్నాయి. సో సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేసేటటువంటి ఈ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇదిగో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సిచ్యువేషన్ ఇలా ఉంది అని గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ ఐసీసీ అన్నది ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ అని అంటాము. ఈ ఐసీసీ అన్నది ఇదిగో ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్కి వీళ్ళకి ఇది కాదు అన్నట్టుగా దీన్ని చెప్పడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో మనం ఒక బాడీ గురించి నేర్చుకోవాలి. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, CERTIN అనే దాని గురించి. ఇదేంటి? ఇది ఒక నోడల్ గవర్నమెంట్ ఏజెన్సీ. దేంతో డీల్ చేస్తుంది? సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్, హ్యాకింగ్ కానీ ఫిషింగ్ కానీ వీటికి సంబంధించి ఇది డీల్ చేస్తుంది. ఇది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. అదే సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. దీన్ని 2004లో సెటప్ చేయడం జరిగింది. ఇక్కడ ఇండియన్ సైబర్ స్పేస్ని దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ CERTIN అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. సెక్యూరిటీ రిలేటెడ్ అండ్ డిఫెన్స్ అనేది మన ఇంటర్నెట్ డొమైన్కి తీసుకొని రావడం కోసం, వీటన్నిటి కోసం దీన్ని తీసుకొని వచ్చారండి. ప్రతి దేశానికి కూడా ఆ దేశానికి సంబంధించిన CERT టీమ్స్ అనేవి ఉంటాయి. మన దేశం కాబట్టి IN అన్నది మనం యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గల్ఫ్ కంట్రీస్లో మన మైగ్రెంట్స్ ఎవరైతే వెళ్ళారో చాలామంది అక్కడే ఉండిపోయారు, స్ట్రాండెడ్ అయ్యారు. మరి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇండియన్ గవర్నమెంట్ మీద ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డయాస్పోరా అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ డయాస్పోరా అనేటటువంటి కాన్సెప్ట్ గురించి చదువుకుందాం. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19 వచ్చేటప్పటికి మనకేం చేశారు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వీటన్నిటినీ క్యాన్సిల్ చేశారు. దాంతో మన వాళ్ళు ఎవరైతే అక్కడ పనిచేస్తూ టెంపరీగాను ఇలా ఉన్నారో మరి వాళ్ళందరూ అక్కడే చిక్కుకుపోయి ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళలో చాలామందికి ఆల్రెడీ వైరస్ కూడా వ్యాప్తించింది అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏమేమి నేర్చుకుందాము, అసలు
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి మైగ్రెంట్స్ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఏ విధంగా మరి మనం మెజర్స్ తీసుకోవాలి, మైగ్రెంట్స్ యొక్క కండిషన్ ఏంటి, మనం మెజర్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఈ 3 విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. మెజర్స్ ఏ విధంగా వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావాలి, దానికి స్టేట్ గవర్నమెంట్స్ కోఆపరేట్ చేయాలా, ఇవి మనం చూడాల్సినవి. ఫస్ట్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. దీంట్లో 6 దేశాలనే ఉన్నాయి. సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ మరియు ఒమాన్ అనేవి 6 దేశాలు. చూడండి ఇక్కడ ఇదొక పొలిటికల్ ఎకనామిక్ యూనియన్. 6 కంట్రీస్ అనేవి ఉన్నాయి. దీన్ని 1981లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎకనామిక్, సెక్యూరిటీ, కల్చరల్, సోషల్ కోఆపరేషన్ని పెంపొందించేందుకు అన్నమాట. జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ, ఒకదాంతో ఒకటి పక్కనే ఉన్నాయి కదా, ప్లస్ పొలిటికల్ సిస్టమ్స్ సిమిలర్గా ఉన్నాయి, కామన్ సోషియో కల్చరల్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి అందరూ కలిసి ముందుకెళ్ళాలి అన్నట్టుగా దీన్ని తీసుకొని వచ్చారు. ఇరాన్ ఇరాక్ వార్ తర్వాత 1980స్లో ఈ పర్టికులర్ గ్రూప్ని తీసుకొని రావడం జరిగింది. ఇది దాని యొక్క లోగో అన్నమాట. మరి ఈ కంట్రీస్లో మన వాళ్ళు చాలామంది ఇమిగ్రెంట్స్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ డేటా ఏంటో చూద్దాం. 8 మిలియన్ పీపుల్, 80 లక్షల మంది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో మన వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో 50%, ఇక్కడ స్టాటిస్టిక్స్ గమనించి చూడండి, మనకు అర్థమవుతుంది ఎందుకు ఆ కంట్రీస్ మనకు అంత ఇంపార్టెంటో. 8 లక్షల మంది ఓవరాల్గా అక్కడ ఉన్నారు. వాళ్ళలో 50% అన్స్కిల్డ్, అంటే ఎక్కువ మంది అన్స్కిల్డ్ లేబరర్స్ అక్కడికి వెళ్ళి ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది అన్స్కిల్డ్ ఉన్నారు. మిగిలిన 30%, 50% వాళ్ళు, 30% సెమీ స్కిల్డ్, ఓన్లీ 20% మంది మాత్రమే స్కిల్డ్ వర్కర్స్ అక్కడ ఉన్నారనమాట మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళలో. కానీ మీరు యూరప్ దేశాలు కానీ యుఎస్ఏ దేశాలు కానీ చూడండి, అక్కడికి వెళ్ళిన వాళ్ళలో ఎక్కువ మంది స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు. అంటే వాళ్ళకి వేతనాలు బాగానే ఉంటాయి కదా, మరి వీళ్ళకి సపోర్ట్ అనేది కావాలి. ఈ సపోర్ట్ కావాల్సిన వీళ్ళకి మనం వదిలిపెట్టకూడదు. ఓవరాల్గా మనకి వచ్చేటటువంటి రెమిటాన్సెస్లో 40% రెమిటాన్సెస్ అనేవి ఈ కంట్రీస్ నుంచి, ఇక్కడ పనిచేసేటటువంటి వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరూ టెంపరీగా అక్కడే ఉండిపోరు. కానీ యుఎస్ఏ యూరప్ దేశాలకు వెళ్ళిన వాళ్ళైతే అక్కడే వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అవ్వడం ఇలా చేస్తూ ఉంటారు. చాలామంది సబ్సిస్టెన్స్ వేజెస్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గమనించి చూడండి, దుబాయ్, అబుదాబి, దోహా, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. మరి ప్రైవేట్ సెక్టార్ ఎక్స్పాట్రియేట్స్, ప్రైవేట్ సెక్టార్ తరపున వెళ్ళిన వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మరి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కూడా డిసీజ్ ఉంటే, ఆల్రెడీ మన దేశంలో ఉన్నటువంటి డిసీజ్ బర్డనే పెరుగుతూ ఉంది. ఈ డిసీజ్ బర్డన్ని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ ప్యాకేజ్ని ఇవ్వాలి, దానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్తోనూ లోకల్ గవర్నమెంట్ లెవెల్లోనూ మాట్లాడుకొని ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఈ జీసీసీ కంట్రీస్తో ఎలాగో మనకి మంచి సంబంధాలే ఉన్నాయి, జీసీసీ కంట్రీస్తో మాట్లాడుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టెలిమెడిసిన్ అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో టెలిమెడిసిన్ అంటే ఏంటో చదువుకుందాము. సోషల్ జస్టిస్లో హెల్త్ రిలేటెడ్ పాలసీస్లో టెలిమెడిసిన్ వల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అవి మనం చూద్దాము. కోవిడ్-19 టైంలో యాక్సెసిబిలిటీ, హెల్త్ సర్వీసెస్ యొక్క డైరెక్ట్ యాక్సెసిబిలిటీ అనేది తగ్గింది. మరి హెల్త్ సర్వీసెస్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి అన్న విషయం మనం చూస్తే, ఈ హెల్త్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకునేటటువంటి దాంట్లో టెలిమెడిసిన్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అన్న దాని గురించి మనం ఇక్కడ చదువుకోవాలి. టెలిమెడిసిన్ అంటే ఏంటో, అది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అన్న దాని గురించి మనం చదువుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, టెలిమెడిసిన్ అంటే ఏంటి? మెడికల్ ఇన్ఫర్మేషన్ అనేది వన్ సైట్ నుంచి అనదర్ సైట్కి సఫిస్టికేటెడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ను ఉపయోగించి మనం డేటా ట్రాన్స్మిషన్ చేసుకుంటే దాన్నే టెలిమెడిసిన్ అని అంటాము. టెలిమెడిసిన్ అనేది డిస్టాన్స్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. స్పెషాలిటీ హెల్త్ కేర్ని రిమోట్ ఏరియాస్కి యాక్సెస్ ఇవ్వడానికి ఇది ఉపయోగించవచ్చు. టెలిమెడిసిన్ ఇనిషియేటివ్ అనేది ఇస్రో అనేది స్టార్ట్ చేయడం జరిగింది కమ్యూనికేషన్ శాటిలైట్స్ ద్వారా.
ఇస్రో ఎందుకు అంటే కమ్యూనికేషన్ శాటిలైట్ ద్వారా డెడికేటెడ్ సర్వీసెస్ అనేవి మనకి ప్రొవైడ్ చేయాలి. మరి దాని ద్వారా టెలిమెడిసిన్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం మొదలుపెట్టిందనమాట. దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2000లోనే స్టార్ట్ చేశారు. కాకపోతే ఇది లార్జ్ స్కేల్లో తీసుకెళ్ళలేదు. ఇప్పుడు లార్జ్ స్కేల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఏమేం బెనిఫిట్స్ అనేవి ఉంటాయి? ఫుట్ఫాల్, హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య అనేది తగ్గుతుంది. మెంటల్ హెల్త్ కేర్ కౌన్సిల్ అనేది ఎక్కువ మందికి ఇవ్వగలము. టెలికన్సల్టేషన్ అన్నది బర్డన్ అనేది ప్రొఫెషనల్స్ మీద కానీ పేషెంట్స్ మీద కానీ, ఫర్ ఎగ్జాంపుల్ క్వారంటైన్లో ఉన్నారు వాళ్ళ మీద తగ్గిస్తుంది. ఈ ఆఫ్థాల్మాలజీ, సైకియాట్రీ వీటిలో టెలిమెడిసిన్ని మనం లార్జ్ స్కేల్లో వాడుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఆర్టికల్లో ఏమిచ్చారో చూడండి. టెక్నాలజీ అనేది ఉంది, దాన్ని వాడుకోవాలి. మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. దీంట్లో 2000లోనే ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ ప్రోగ్రెస్ తక్కువ ఉంది. ఇప్పుడు టెలికమ్యూనికేషన్లో అడ్వాన్స్మెంట్స్ చాలా వచ్చాయి. చాలా యాప్స్ కానివ్వండి, చాలా పర్టికులర్ మెడికల్ హెల్త్ కేర్ చైన్స్ అనేవి దీన్ని వాడుతూ ఉన్నటువంటి సందర్భంలో గవర్నమెంట్ అనేది దీన్ని ఇప్పుడు ఈ COVID-19 సందర్భంగా చాలా రీజన్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రూరల్ ఎకానమీని మరియు ఓవరాల్గా ఎకానమీని ఎలా రివైవ్ చేయాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్లో సూచించడం జరిగింది. దీన్ని మనం ఎకానమీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. ఎకానమీలో ఎకనామిక్ రివైవల్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. దీంట్లో ఉన్నటువంటి డైమెన్షన్ ఏంటి? COVID-19 టైంలో ఎకానమీ రివైవల్ ఎలాగా అన్న కాన్సెప్ట్ కింద మనం చూసుకుంటే ఎకానమీ మీద చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అనేది ఉంది. మరి ఆ ఎకానమీని ఏ విధంగా రివైవ్ చేయాలి, రివైవల్ అనేది ఏ విధంగా తీసుకొని రావాలి, అది మనం ఇక్కడ చూద్దాము. దీనికి వీళ్ళు ఇస్తున్నటువంటి సజెషన్స్ ఏంటి? మనకు రీసెంట్గా అభిజిత్ బెనర్జీ, రఘురామ్ రాజన్ మరియు అమార్త్య సేన్ వీళ్ళ ముగ్గురు ఫేమస్ ఎకానమిస్ట్ అన్నమాట. సో వీళ్ళ ముగ్గురు కలిసి కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఈ ఆర్టికల్లో మనకి ఏం చేయొచ్చు ఎకానమీని స్ట్రెంగ్తెన్ చేయాలంటే అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ గమనించి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి బ్లూ ప్రింట్లో మనము గ్రేట్ డిప్రెషన్ అంటున్నాము. ఈ గ్రేట్ డిప్రెషన్ కంటే ఇది గ్రేటర్ డిప్రెషన్ అంటే ఇంకా ఎక్కువ ఎకానమీ అనేది నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ కంటెక్స్లో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై ఛాలెంజెస్ రెండు ఉన్నాయి. వస్తువులు కావాలి, ప్రొడ్యూస్ అవ్వాలి, కానీ కొనుక్కునేంత కెపాసిటీ లేదే. అందుకోసం ఎకనామిక్ క్రైసిస్లో అటు డిమాండ్ సైడ్ని ఇటు సప్లై సైడ్ని రెండిట్లోనూ మంచి రెస్పాన్స్ అనేది తీసుకొని రావాలి. మరి ఇక్కడ మనం చూస్తే దానికోసం ఏం చేయాలి అని సజెషన్ చేస్తున్నారు. 5,000 రూపాయలు పర్ ఫ్యామిలీకి అట్లీస్ట్ ఈ మంత్ అయితే ఇవ్వాలి. ఎందుకు? ఎస్పెషల్గా పువర్ ఫ్యామిలీస్లో ఎంప్లాయ్మెంట్ అన్నది ఇదంతా పోయింది. మనకి ఆధార్తో లింక్ అయి ఉన్నాయి అకౌంట్స్, జన్ధన్ అకౌంట్స్ ఉన్నాయి, MGNREGAలో రిజిస్టర్ అయిన వాళ్ళ అకౌంట్స్ ఉన్నాయి. మరి వాటికి ఆ లిస్ట్లని బేస్ చేసుకొని స్టేట్స్ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. ఆ డేటా ఆధారంగా మనీని డిపాజిట్ చేయాలి. దానికి 65,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనం గమనించి చూస్తే ఇది వచ్చే ఇంపాక్ట్తో కంపేర్ చేస్తే తక్కువే. సో 65,000 రూపాయల కోట్లైనా ఖర్చు పెట్టాలి. కొంతమంది స్పెషలిస్టులు జీన్ రీస్ వీళ్ళు ఫుడ్ సెక్యూరిటీని కల్పించాలంటున్నారు. ఎస్, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా అవసరం. మరి ఫుడ్ సెక్యూరిటీకి గవర్నమెంట్ అనేది అన్ని సప్లైస్ చేయాలి. రేషన్ కార్డు లేదు అన్న వాళ్ళకి కూడా ఇది ఇవ్వాలి. ఇంప్రూవ్మెంట్ అన్నమాట. ఆల్రెడీ గవర్నమెంట్ సప్లై చేస్తుంది కదా. ఇక్కడ వీళ్ళు చెప్తున్న ఇంప్రూవ్మెంట్ రేషన్ కార్డు లేకున్నా మీరు ఇవ్వాలి అన్నట్టుగా అడుగుతున్నారు. నెక్స్ట్ MGNREGA వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ MGNREGA వర్క్స్ కల్పించాలి. ఒకవేళ కల్పించలేకపోతే ఇప్పుడు సోషల్ డిస్టాన్సింగ్ అవన్నీ ఖచ్చితంగా పాటించాలి. కల్పించలేకపోతే వాళ్ళకి లైవ్లీహుడ్ సెక్యూరిటీ కల్పించేలాగా 10 డేస్ యొక్క వేజెస్ని వాళ్ళ అకౌంట్లో వేయాలి. మనకి ఇదిగోండి ఈ ముగ్గురు ఎకనామిస్ట్ కూడా ఈ మెజర్స్ని తీసుకోవాలి అని చెప్పారు. మరి వీటితో పాటు ఇంకా ఏమేం చేయొచ్చు? కోవిడ్ హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో కంటైన్మెంట్ జోన్స్లో అక్కడ కంటైన్మెంట్ అన్నది హాట్స్పాట్స్లో వీటిలో ఎంప్లాయ్మెంట్ అనేది మనం చేయలేం. సో అందువల్ల అక్కడ హెల్త్ మెజర్స్ అనేవి స్ట్రింజెంట్గా తీసుకోవాలి కంటైన్మెంట్ జోన్స్లో. మరి May 4th నుంచి ఇవి తీసేయచ్చు మన లాక్డౌన్ అనేది. మరి ఆ తర్వాత ఎలా ఉండాలి అన్నది ముందుగానే ఆలోచించి పెట్టుకోవాలి. లేబర్, క్యాపిటల్ రెండు ఉండాలి.
మరి ప్రస్తుతానికి లేబర్ అవైలబిలిటీ, క్యాపిటల్ అవైలబిలిటీ రెండు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి హాట్స్పాట్స్, నాన్ హాట్స్పాట్ ఏరియాస్లో మరి సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ అనేది చేయగలగాలి. లోకల్ ఏరియాస్లో ఉండేటటువంటి వీళ్ళకి గైడ్ లైన్స్ అనేది ఇచ్చి ఈ అగ్రికల్చర్ ఏరియాస్లో ఏ విధంగా యాక్టివిటీస్ స్తంభించిపోకుండా రబీ హార్వెస్ట్ సీజన్ని యథావిధిగా దాంట్లో పంట కోసేందుకు దీనికి చర్యలు అనేవి గవర్నమెంట్ అనేది తీసుకోవాలి. ఇంకొకటి నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్, మరి ట్రావెల్ అయితే మనము ఓపెన్ చేయాలి, దానికి నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అన్నవి తగ్గించుకోవడము, స్ట్రింజెంట్ రూల్స్ అనేవి పెట్టుకోవడము. సో వీటిని మనము తెచ్చుకోవాలి. మరి ఫండింగ్ అనేది ఇంపార్టెంట్ క్యాపిటల్కి. మరి యాక్సెస్ టు క్యాపిటల్ అనేది ఉండాలి. కాబట్టి దానికి సంబంధించి ఎంఎస్ఎంఈస్ వీటన్నిటికీ క్యాపిటల్ యాక్సెస్ అనేది కల్పించాలి. ఈ ఎంఎస్ఎంఈస్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి అది ఉండాలి. ఆర్బీఐ అన్నది ఆల్రెడీ కొన్ని మెజర్స్ తీసుకుంటుంది. వాటితో ఇప్పుడు ఏం చేయాలి, స్మాల్ ఎంప్లాయ్మెంట్లో అంటే 15,000 కంటే తక్కువ జీతం వచ్చేటటువంటి వాళ్ళు త్వరగా జాబ్స్ కోల్పోయడానికి అవకాశం ఉంది. సో వాళ్ళకి సంబంధించి ఏ కంపెనీస్ అయితే జిఎస్టీస్ పే చేస్తున్నాయో వాళ్ళు ఓవరాల్గా 40 మిలియన్ పీపుల్ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ఎంప్లాయర్స్కి హెల్ప్ చేశామనుకోండి, బిజినెస్ రివైవ్ అవుతుంది. అప్పుడు వీళ్ళ యొక్క జాబ్ కూడా నిలబడుతుంది. అలాగ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తీసుకోవాల్సిన మెజర్స్లో ఎక్స్పోర్ట్స్ వీటిని రివైవ్ చేయగలగాలి. ఎక్స్పోర్ట్స్ అనేవి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ కల్పిస్తాయి. ఎక్స్పోర్ట్ని రివైవ్ చేయాలి. ఫిజికల్ స్టిమ్యులస్ మెజర్స్ని తీసుకొని రావాలి. ఎన్పిఏ రెగ్యులేషన్స్ వాటిని ఈ పర్టికులర్ క్వార్టర్లో కొంచెం సడలించి తీసుకొని రావాలి. మనీ అన్నది ఎంతో ఖర్చు అవుతుంది అనుకుంటున్నాము, కానీ ఎకానమీని రివైవ్ చేయడానికి మనకి 5 నుంచి 6 లక్షల కోట్లే అవుతుంది. మనకి బడ్జెట్ మొత్తం కలిపి 70 లక్షల కోట్లు. దాంట్లో 5 నుంచి 6 లక్షల కోట్లు మనకి పెద్దగా డిఫరెన్స్ అనేది రాదు. క్యాపిటల్ ఎక్స్పెండిచరే మనకి 4 లక్షల కోట్లు ఉంది. ఇయర్కి దీంట్లో కాంప్రమైజ్ అయినా ఈ లాక్డౌన్ టైంలో దీన్ని స్పెండ్ చేయాలి మనీని అని చెప్తున్నారు. బారో చేసుకోవచ్చు, లేదా ప్రింట్ కూడా చేసుకోవచ్చు. కొంత అమౌంట్ని ప్రింట్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రిసోర్స్ మొబిలైజేషన్ కోసం దాన్ని లాస్ట్ ఆప్షన్గా కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ పర్టికులర్ క్రైసిస్ ఏదైతే ఫేస్ చేస్తున్నామో దాన్ని నార్మల్ సిచ్యువేషన్కి తీసుకొని రావడానికి ఎకనామిక్ మెజర్స్ అనేవి పైన చెప్పినట్టుగా మనం ఆలోచించాలి వాటి మీద అన్నట్టుగా వీళ్ళు చెప్తడం జరిగిందనమాట. ఓవరాల్గా అన్ని సెక్టార్స్ని కవర్ చేశారు మీరు గమనిస్తే. అగ్రికల్చర్ని, ఇండస్ట్రీని, ఎక్స్పోర్ట్స్, ట్రాన్స్పోర్ట్ అన్ని సెక్టార్స్ని కవర్ చేస్తూ ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జేఈఈ మెయిన్స్. ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ అనేవి ఈ పర్టికులర్ కోవిడ్-19 లాక్డౌన్ వల్ల దీనివల్ల ఆగిపోయినాయి. సో మరి దాంట్లో జేఈఈ అడ్వాన్స్డ్ బదులు జేఈఈ మెయిన్స్లో వచ్చినటువంటి మార్క్స్ని దాన్ని బేస్ చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్లో పిల్లల్ని తీసుకోవాలి. ఇయర్ స్టార్ట్ అయ్యేలోపు ఐఐటీస్కి వీటికి అడ్మిషన్స్కి అన్నట్టుగా చెప్తున్నారు. సో చాలా ఎగ్జామ్స్, ఓన్లీ ఐఐటీస్ వీటినే కాదు, చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆగిపోయి ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకోవాలి అన్నట్టుగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మనం దీంట్లో డీటెయిల్స్కి ఏం వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఆల్టర్నేటివ్ మెథడ్స్ని ఉపయోగించి స్టూడెంట్స్కి నష్టం జరగకుండా చర్యలు అనేవి చేపట్టాలి లాక్డౌన్ అయిపోయిన తర్వాత అంటున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏవియేషన్ సెక్టార్ అనేది రికవర్ అవుతుందా పాండమిక్ తర్వాత అన్నది ఇక్కడ ఆర్టికల్ అన్నమాట. మనం దీన్ని ఎకానమీలో చదువుకుంటాము. ఏవియేషన్ సెక్టార్ రికవర్ అవ్వగలుగుతుందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఏ డైమెన్షన్ కింద చదువుకుందామండి. దీన్ని వచ్చేసి కోవిడ్-19 కింద ఉన్నటువంటి ఈ డైమెన్షన్ ఏంటి, ఏవియేషన్ సెక్టార్ అనేది ఒక ఇంపార్టెంట్ సెక్టార్ అన్నమాట ఎకానమీలో. ఈ ఏవియేషన్ సెక్టార్కి సంబంధించినటువంటి విషయాల గురించి చూద్దాం. దీంట్లో సెక్టార్ అనేది ఎందుకు లాసెస్లో ఉంది, ఫస్ట్ పాయింట్. ఎందుకు ఏవియేషన్ సెక్టార్ లాసెస్లో ఉంది, రెండో పాయింట్. సరే, మరి దాన్ని ఏ విధంగా రికవర్ చేయాలి ఆ లాసెస్ నుంచి, ఇవి రెండు మనం చదువుకోవాలి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, డీటెయిల్స్కి మనం వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఇక్కడ వచ్చేసి పాండమిక్ టైంలో ఆల్రెడీ మనకి ముందే తెలిసే ఉంటుంది, చాలా సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి కంపెనీస్ లాసెస్లో ఉన్నాయి. ఇది రాకముందే కూడా మనకి ఎయిర్ ఇండియా అని మన గవర్నమెంట్ అనేది సేల్ చేయాలని చూడడము, జెట్ ఎయిర్వేస్ కానీ వీళ్ళందరూ కూడా
చాలా నష్టాల్లో ఉన్నారు ముందే. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ లాసెస్ అనేవి పెరగచ్చు అంటున్నారు. ఈ లాసెస్ అనేవి పెరుగుతాయి కాబట్టి మరి ఈ లాసెస్ని మనం ఏ విధంగా తగ్గించాలి అన్నది మనం చూస్తే, ఫస్ట్ ఫిస్కల్ ప్యాకేజ్. మనము బెయిల్అవుట్ చేయలేం మొత్తంగా, కానీ ఫిస్కల్ ప్యాకేజ్ అనేది ఎక్కడ అవసరమో అక్కడ ఇవ్వగలగాలి. రిఫార్మ్స్, ఇప్పుడు అందరూ కూడా కాంపిటేటివ్ ప్రైస్ అని చెప్పి చాలా తక్కువ ప్రైస్కే ఈ టికెట్స్ అమ్మడము వీటి ద్వారా నష్టపోయాయి. సో వీటిలో రిఫార్మ్స్ అనేవి తీసుకొని రాగలగాలి. సో ఈ బిజినెస్ మోడల్స్, ఇవి ఏవైతే బిజినెస్ మోడల్స్ని ఫాలో అవుతున్నాయో ఏవి మన యొక్క ఎయిర్లైన్స్, ఆ బిజినెస్ మోడల్లో చేంజెస్ అనేవి తీసుకొని రావాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్సెసివ్ కెపాసిటీ అనేది ఉంది మన సివిల్ ఏవియేషన్లో. ఎక్సెసివ్ కెపాసిటీ అనేది ఉంది. ఆ ఎక్సెసివ్ కెపాసిటీ వెళ్ళిపోయి రేషనలైజ్ చేయబడుతుంది ఆటోమేటిక్గా మార్కెట్సే. బట్ షార్ట్ టర్మ్లో అయితే లాసెస్ ఉంటాయి. కొన్ని సంవత్సరాల టైం పట్టచ్చు మళ్ళీ మన సివిల్ ఏవియేషన్ అనేది నార్మల్ కండిషన్కి రావాలంటే. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రికార్డ్ ఫుడ్ ప్రొడక్షన్ ఉంటుంది ఈ ఇయర్లో. నార్మల్ మాన్సూన్ ఉంటుందని ఐఎండీ చెప్పింది కదా అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇస్తున్నారు. మనం దీన్ని అగ్రికల్చర్లో ఎకానమీలో అగ్రికల్చర్ అనేటటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఇక్కడ చెప్తున్నటువంటి డైమెన్షన్ ఏంటి? కోవిడ్-19 టైంలో మన ఎకనామిక్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అన్నటువంటి కంటెక్స్లో మనం దీన్ని చదువుకుంటాము. ఎకనామిక్ సిచ్యువేషన్. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఒకటి, ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఆల్రెడీ ఏ విధంగా ఉంది, ఫుడ్ ప్రొడక్షన్ ఏ విధంగా పెరగబోతుంది. మనం ఈ ఫుడ్ ప్రొడక్షన్లో గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ఏంటి? రైసు వీటి ప్రయారిటీనా? ఆయిల్ సీడ్స్, పల్సెస్ ఇవి ప్రయారిటీసా? ఏంటి ఇక్కడ మన ప్రయారిటీస్ అన్న మనం తెలుసుకుందాం. మనం ఇక్కడ గమనించాలి, ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది డిఫరెంట్ సీజన్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, జైద్ సీజన్ అని. ఇప్పుడు మన జూన్ నుంచి మొదలయ్యబోయేది ఖరీఫ్ సీజన్ అన్నమాట. దీంట్లో రైస్, కాటన్, బాజ్రా వీటిని పండిస్తారు. మన సదర్న్ స్టేట్లో రైస్, మేజ్, జవర్, గ్రౌండ్ నట్ వీటిని పండిస్తారు. సో వీటిలో ఈ ఫుడ్ ప్రొడక్షన్ అనేది మనం పెంచాలి. ఆల్రెడీ ఉన్న దాంతో ఫుడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది అన్నట్టుగా మన ఎస్టిమేట్స్ చెప్తున్నాయన్నమాట. ఇక్కడ గమనించండి, ఫుడ్ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికి 293 మిలియన్ టన్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వచ్చు 2020-21లో అన్నట్టుగా ఎస్టిమేట్ చేస్తున్నారు. పల్సెస్, సిరియల్స్, ఆయిల్ సీడ్స్ వీటిలో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. రబీ వింటర్ సీజన్లో ఇప్పుడు మనము రబీ సీజన్ ఎండింగ్కి వచ్చాము. ఈ సీజన్లో మరి ఏ విధంగా మనము ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలన్న దాని గురించి ఆలోచించాలి. ఆయిల్ సీడ్స్ అన్నది మేజర్ ప్రయారిటీగా ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. నార్మల్ మాన్సూన్ ఉంటుంది కాబట్టి అగ్రికల్చర్ మినిస్ట్రీ అనేది 2020-21 గాను 298 మిలియన్ టన్స్ ఫుడ్ గ్రెయిన్స్ రావచ్చు. 291 ఈ 2019-20 గాను ఇచ్చిన ఎస్టిమేట్స్. దాంట్లో రైస్ అనేది, వీట్ అనేది ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్. దాంతోపాటు మనము సిరియల్స్, మిల్లెట్స్ వీటికి ఉండే డిమాండ్ని పెంచాలి. ఆయిల్ సీడ్స్ని మేజర్ ప్రయారిటీగా ఇవ్వాలి. సో ఒక యాక్షన్ ప్లాన్ అనేది కూడా ఆయిల్ పామ్ని ఎలా పెంచాలి అన్నదానికి మినిస్ట్రీ అనేది తీసుకొని వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ ఆయిల్ పామ్ సీడ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువ ఉండేలాగా, ఎందుకంటే అక్కడున్న క్లైమేట్ కానివ్వండి, అక్కడున్న ఎకనామిక్ కండిషన్స్ కానివ్వండి, అగ్రికల్చరల్ కండిషన్స్ అనేవి దానికి కండ్యూజివ్ కాబట్టి అక్కడ ఎక్కువ పెంచాలి అని ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ మన ఎయిర్పోర్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? న్యూ నార్మల్ అయినా న్యూగా ఉండబోతున్నాయా లేదా కొత్త సిచ్యువేషన్లోకి మన ఎయిర్ ట్రావెల్ అనేది వెళ్ళబోతుందా అన్న కంటెక్స్లో ఇక్కడ చెప్తున్నారు. దీన్ని మనం ఎకానమీలోను, సోషల్ జస్టిస్లోను చదువుకుంటాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి, టాపిక్ వచ్చేసి కోవిడ్-19. ఆ కోవిడ్-19ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. కోవిడ్-19కి సంబంధించి ఎయిర్ ఫేర్స్, ఎయిర్లైన్ సిస్టమ్ ఎలాగో ఉండొచ్చు అన్న దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మన ఎయిర్ సిస్టమ్ అనేది, మన ఎయిర్లైన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనం ఈ ఆర్టికల్ నుంచి బ్రీఫ్గా నేర్చుకుంటాం. ఇక్కడ గమనించండి, ఫిజికల్ డిస్టాన్సింగ్ నార్మ్స్ పాటించాలి కాబట్టి చెక్స్ అనేవి ఇంకా ఎక్కువ పెంచుతారు. ఇప్పటి వరకు ఏంటి, 45 మినిట్స్ ముందు రావాలి.
ఇప్పుడు అది పెరగబోతుంది 2 అవర్స్, కొంతమంది 3 అవర్స్ కూడా పెట్టొచ్చు, 3 అవర్స్కి ముందే రావాలి అన్నట్టుగా. ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది. డీజీసీఏ సేఫ్టీ రెగ్యులేషన్స్ పెడుతుంది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ పైలట్స్కి, ఎయిర్లైన్స్కి సెక్యూరిటీ ఎలా ఉండాలో చెప్తుంది. సో ఇవన్నీ కలిసి ఒక ప్లాన్ని ఫైనలైజ్ చేసుకుంటాయి. సిఐఎస్ఎఫ్ ఏవైతే ఈ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తాయి వీటి దగ్గర, సో వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్ ఇస్తారు, వాటన్నిటిని బట్టి ఏ విధంగా వెళ్ళాలి అని. అంటే ఇక్కడ 3 సీట్స్ ఉంటే మిడిల్ సీట్ని ఖాళీగా వదిలేసి ఇక్కడ ఉండే విధంగా ఇలా ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మరి కాస్ట్ పెరుగుతుంది అంతే కదా, ఒకదాన్ని ఎంటీగా పెట్టుకొని వాళ్ళు వెళ్ళాలి. అందుకని 30 to 50% ఇప్పుడున్న ప్రైసెస్తో పెంచితే అవి పెరగచ్చు అన్నట్టుగా చెప్తున్నారనమాట. మరి ఇలాంటి టైంలో మన ఉడాన్ అనేటటువంటి స్కీము ఇవన్నీ ఎలా పనిచేస్తాయన్నది మనం వేచి చూడాలి. ఉడాన్ అనేది ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని అంటాము. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అన్నది ఆర్సిఎస్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కిందకి వస్తుంది. మరి ఆర్సిఎస్లో ఉడాన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని మనం చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ముంబై బేస్డ్ టీమ్ అనేది ఒక వాయిస్ బేస్డ్ టెస్ట్ని తీసుకొని రావడం జరిగింది అంటున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో టెస్టింగ్ అనే దాని కింద చదువుకుంటాము. ఇక్కడ చూడండి, ఈ కోవిడ్-19ని టెస్ట్ చేయాలి కదా, మరి ఉందా లేదా అని. ఆ టెస్టింగ్ అనేది ఎంత సులభతరంగా చేయొచ్చు అని టెస్టింగ్ మెథడ్స్ని మనం వెతుకుతున్నాం. దాంట్లో వన్ ఆఫ్ ది టెస్టింగ్ మెథడ్స్ వచ్చి వాయిస్ బేస్డ్ టెస్టింగ్ అన్నమాట. సో ఆ టెస్టింగ్ అనేది ఎలాగా అని చెప్పేసి ఈ న్యూ టెస్టింగ్ మెథడ్ ఏంటి అది ఒకటి తెలుసుకుందాము. ఈ టెస్టింగ్ ఇప్పటి వరకు మనకేంటి, మాలిక్యులార్ టెస్టింగ్, మన యొక్క పైన అంటే నోటి దగ్గర ఉండేటటువంటి గ్లాండ్స్ దగ్గర ఉండేటటువంటి దీన్ని తీసుకొని టెస్ట్ చేస్తున్నారు. మరి ఈ టెస్టింగ్ మెథడ్, కొత్త టెస్టింగ్ మెథడ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇది ఏ స్టేజెస్లో ఉంది, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఇవి మనం తెలుసుకుందాం అన్నమాట. ఇక్కడ గమనించండి, ముంబై టీమ్ అనేది ఒక వాయిస్ బేస్డ్ టెస్ట్ని డెవలప్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అన్నమాట ఇది. దీన్ని ఇక్కడ చూడండి, మనకి డివై పాటిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, సో ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన స్టూడెంట్స్ వీళ్ళు కలిసి తయారు చేశారు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలన్నమాట, దీనితో టెస్టింగ్ అనేది చేయొచ్చు. ఇదేం చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మనం మాట్లాడినప్పుడు మైక్రోఫోన్ ద్వారా సౌండ్ని తీసుకొని దాన్ని బ్రేక్ చేస్తుంది. ఆ వాయిస్లో మల్టిపుల్ పారామీటర్స్ అనేవి ఉంటాయి, 6300 పారామీటర్స్ ఉంటాయి మనం మాట్లాడినప్పుడు. సో అది బాగున్నప్పుడు ఆ పారామీటర్స్ ఒకలా ఉంటాయి, మనకి జబ్బు చేసినప్పుడు ఒకలా ఉంటుంది. సో ఇలాగ ఆడియో బేస్డ్గా మనం కనుక్కోగలిగితే అసలు చాలా త్వరగా దీన్ని చూడొచ్చు కదా. సో హ్యూమన్ ఇయర్ అనేది ఇన్ని రకాల పారామీటర్స్ని ఒకటేసారి గ్రహించలేదు మనం మాట్లాడుతున్నప్పుడు, కానీ ఈ ఏఐ టూల్ అనేది గుర్తించగలదు. సేమ్ పర్సన్కి బాగున్నప్పుడు ఒకలా ఉంటుంది, బాగాలేనప్పుడు వాయిస్ ఒకలా ఉంటుంది. మరి కోవిడ్-19 అనేది లంగ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది, ఈ మనం మాట్లాడేటటువంటి ఎయిర్ పాత్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి మనం దీన్ని గుర్తించవచ్చు. అట్లీస్ట్ స్క్రీనింగ్, ప్రిలిమినరీ స్క్రీనింగ్ అనేది చేసి వీళ్ళకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండదు అంటే కన్ఫామ్గా ఉండదు, ఉండొచ్చు అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. అప్పుడు మళ్ళీ పీసీఆర్ టెస్ట్ చేసుకోవడానికి ఉండొచ్చు. సో ఆ విధంగా ప్రిలిమినరీ స్క్రీనింగ్కి ఇది వాడచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది రూపీ అన్నది న్యూ లోని హిట్ చేసింది అని చెప్తున్నారు. సో దీన్ని మనం దేని కింద చదువుకుంటామండి, దీన్ని మనం ఎకానమీ కింద ఎక్స్టర్నల్ సెక్టార్ అనే దాని కింద చదువుకుంటాము. డైమెన్షన్ ఏంటి, ఆర్టికల్లో ఉన్నటువంటి డైమెన్షన్ ఏంటి అని మనం చూస్తే, ఇక్కడ కోవిడ్-19 టైంలో ఎకానమీ అనేది ఇంపాక్ట్ అవుతూ వచ్చింది. అది మన యొక్క ఎకానమీలో మన ఎక్స్చేంజ్ రేట్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేసింది అన్నది ఇక్కడ విషయం అన్నమాట. ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి, $1కి ఎన్ని రూపీస్ అనేది మనం పే చేయాలి అన్నట్టుగా. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, రూపీ వాల్యూ, అసలు ఈ రూపీ అనేది లో అంటే డిప్రిషియేషన్ అని అంటాము. అసలు ఆ డిప్రిషియేషన్ అంటే ఏంటి, దానికి ఆపోజిట్ వర్డ్ అయినటువంటి అప్రిషియేషన్ అంటే ఏంటి, ఇవి మనం ఇక్కడ గమనిద్దాము. అప్రిషియేషన్, డిప్రిషియేషన్ అంటే ఏంటో. మరి రూపీ అనేది లోకి పడిపోవడానికి రీజన్స్ ఏంటో, రూపీ వాల్యూ పడిపోయింది అన్నారు. ఎస్, అవును, మరి దానికి రీజన్స్ ఏంటి, ఈ 2 విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏమనుకున్నాము, రూపీ
కి ఎంత వాల్యూ ఉంది, దేంతో కంపేర్ చేస్తే, డాలర్ అనే దాంతో కంపేర్ చేస్తే అన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ $1 అనేది 60 రూపీస్గా ఉందనుకుందాము. మన రూపీస్లో $1 60 రూపీస్గా ఉందనుకుందాము. మరి రూపీ అప్రిషియేషన్ అంటే ఏంటి? $1 అనేది 55 రూపీస్కి వెళ్ళిందనుకోండి. 55 రూపీస్కి వెళ్తే అప్పుడు మనము రూపీ వాల్యూ అప్రిషియేట్ అయింది అంటాము. అలా కాకుండా $1 అనేది 65 రూపీస్కి వెళ్ళిందనుకోండి, దాన్ని డిప్రిషియేషన్ అని అంటాము. అంటే $1కి ఇంతకుముందు తక్కువ రూపీస్ వచ్చేవి. అంటే ఇక్కడ రూపీకి డిమాండ్ ఎక్కువ ఉంటే మనకి రూపీ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. ఇక్కడ డాలర్కి ఎక్కువ డిమాండ్ ఉంటే మనకి రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. ఇప్పుడు మరి ఎప్పుడు అవుతుంది? మన ఎకానమీ బాగా ఉంటే మన రూపీకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మన ఎకానమీ బాగాలేకపోతే డాలర్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో ఎకనామిక్ స్లో డౌన్ అయినప్పుడు మనకి రూపీ అనేది డిప్రిషియేషన్ అవుతూ ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎకనామిక్ స్లో డౌన్ అయిందా లేదా? అందువల్ల రూపీ డిప్రిషియేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, డిలే, మనకి ఎకానమీ రివైవ్ అవ్వదేమో అని చెప్పి దానివల్ల మనకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో FPIs అని అంటాము, FIIs అంటాము, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టార్స్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టార్స్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు మనీ ఇన్వెస్ట్ చేశారు, వెళ్తున్నారు మన దేశం నుంచి. బ్యాక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళకి మనం డాలర్స్లో మనీ చెల్లించాలన్నప్పుడు డాలర్స్కి డిమాండ్ పెరుగుతుంది కదా. అలా కాకుండా ఎవరన్నా బయట నుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చి పెడుతూ ఉన్నారు, డాలర్స్ ఎక్కువ వస్తాయి. అంటే డాలర్స్ ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ అండ్ సప్లైని బట్టి చూస్తే మనకి డాలర్కి ఇక్కడేమో డిమాండ్ పెరుగుద్ది, ఇక్కడేమో డిమాండ్ తగ్గుతుంది. కానీ బయట నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో ఈ రెండిటి వల్ల డాలర్ యొక్క డిమాండ్ అనేది పెరిగింది, రూపీ యొక్క డిమాండ్ అనేది తగ్గింది. కాబట్టి మన యొక్క రూపీ అనేది న్యూ లోకి హిట్ అయింది అని చెప్తున్నారు. 76 రూపాయలు అయిందండి. ఇప్పుడు $1 మనం కొనుక్కోవాలి అంటే రూపీస్ ఎన్ని పే చేయాలి? 76 రూపాయలు, 76.87 రూపాయలు పే చేయాలి $1 కోసం. అది ఇక్కడ మనకు చెప్తున్నటువంటి కంటెక్స్ట్ అన్నమాట. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇది మన ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఇది మన రెండవ ప్రిలిమ్స్ క్వశ్చన్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.